2 రోజులు కందుల ధర మాంతం తగ్గిపోయింది. నారాయణపేటలో శనివారం 12,450 ఉంటే సోమవారానికి 10,756 వచ్చిందట. మార్కెట్ కొనుగోలు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం. అసలు ప్రభుత్వానికి ఏ పంటలు పండుతాయి తెలంగాణలో, ఏ పంటలు ఎప్పుడు చేతికి వస్తాయి, ఆ పంటలు పండిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలు ఒక వ్యవసాయ శాఖ మంత్రి లేదా ఒక మార్కెటింగ్ శాఖ మంత్రి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కనీసం స్పందించరా? మొన్న పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐతో మాట్లాడతాం వాళ్ళతో మాట్లాడతామని అప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేదైతే దూపైనప్పుడు బాయి దూకున్నట్టు తప్ప ఇంకా ముందస్తుగా ఆ సీజన్ వెళ్ళిపోతుంటే సీజన్కు ఇప్పుడు వస్తుంది పత్తి ఇప్పుడు పెడుతున్నారు, ఆ సీజన్ ఎప్పుడు వస్తుంది, పత్తి మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, దానికంటే ముందే ఏర్పాట్లు చేసుకోవాలి, సీసీఐతో ముందే మాట్లాడాలి, కొనుగోలు ఏర్పాటు, పత్తి రైతులు ఎంతమంది ఉన్నారు, ఏ ఏ మండలాల్లో ఎంతమంది మండలాల అధికారులు ఉన్నారు, గ్రామాలు ఉన్నాయి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఆ గ్రామాల్లో ఎంతమంది పత్తి పెట్టిరనేటువంటిది లిస్టు తీసుకురావడం అనేటువంటిది ఒక రోజులో జరిగిపోతుంది. అట్లాంటిది వివరాలు లేవు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మిర్చి వస్తే మిర్చి రైతుల పరిస్థితి అట్లనే ఉన్నది. మిర్చి రైతుల యొక్క ధరలు తగ్గుపడిపోతుంది, దాంతో కొట్లాట అయిపోయింది. కందుల రైతులు ఇవాళ మార్కెట్లో రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్కరికైనా న్యాయం చేయగలుగుతున్నామా? వరి ధాన్యానికి బోనస్ ఇస్తున్నాం, వడ్లు ఇస్తున్నాం, ఆ సన్న ధాన్యానికి బోనస్ ఇస్తున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేసుకున్నారు, అయిపోయింది. ఆ ప్రకటన ఒకటి చేయగానే అయిపోయినట్టేనా? ఇవాళ ఆంధ్ర నుంచో లేకపోతే మహారాష్ట్ర నుంచో ఇంకొక దగ్గర నుంచో లారీలు దొంగొడ్లు వస్తున్నాయి, సన్నొడ్లు వస్తున్నాయి. ఇక్కడ దొంగతనంగా ఇక్కడ రైతుల పేరు మీద సన్నొడ్లు పండించినట్టుగా పట్టుకపోతున్నారు. 500 రూపాయల బోనసు ఏమున్నది? ఇవాళ 100 క్వింటాలు ఉంటూ 500 అంటే సరిపోయి అక్కడికే లక్షల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ము దొంగతనంగా పోతుంది. మరి ఏది ఇక్కడ చెక్ పోస్టులు ఎక్కడ పోయినాయి మీకు? అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టుల నుంచి ఎక్కడ వస్తున్నాయి, ఎందుకు వస్తలేవు? ఆ చెక్ పోస్టుల ఉద్యోగులు ఏం చేస్తున్నారు? బార్డర్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే బార్డర్లో ఉండేటువంటి వాళ్ళతో కొంత ఇబ్బంది ఉంటుంది. అక్కడికి ఇక్కడికి వెళ్తుంటాయి వస్తుంటాయి, ఆటోలలోనో లేకపోతే ఇంకో దగ్గరనో వస్తుంటాయి. లక్షల రూపాయలు వస్తుంటే 10,000 20,000 ఖర్చు అయినా పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఇష్టానుసారంగా వస్తున్నాయి. మరి నిఘా ఎక్కడున్నది? మనకు నిఘా ఎందుకు లేదు? ఏదో మీడియాలో వచ్చేదాకా కూడా ప్రభుత్వ అధికారులు ఎందుకు దానిపైన స్పందించట్లేదు? కందుల ధరలు తగ్గిపోతాయి, ఇంకొకటి తగ్గిపోతాయి, ధర్నాలు చేయాలి. ఈ ధర్నాలు చేస్తే మళ్ళీ రైతుల మీద కేసులు పెడతారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని. 2 రోజుల్లో 2,000 రూపాయలు పడిపోయినాయి. 10,756 ఉంటే మార్కెట్ కొనుగోలు లేకపోవడంతో వ్యాపారులు బయట వ్యాపారులు దళారులు ఇష్టానుసారంగా కొంటున్నారు. వీళ్ళు కూడా తీసుకొచ్చి మార్కెట్లో రైతులు ఎక్కువ రోజులు ఉండలేరు కదా. ఏదో ఢిల్లీలో రైతులు ఉన్నట్టుగా ఇక్కడ ఉండలేరు. ఢిల్లీ రైతులు దొంగ రైతులు, వాళ్ళు నిజమైన రైతులు కాదు అక్కడ ధర్నాలు చేసేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ రైతులు మార్కెట్లోకి వచ్చి 2-3 రోజులు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అట్లాంటి రైతులు ఇవాళ వచ్చి ఎన్ని రోజులు ఉంటారు? మార్కెట్ కమిషను, తేమ కమిషను, లేకపోతే తరుగు ఇవన్నీ తీసేసి మళ్ళా మార్కెట్లో ధరలు తగ్గించేస్తున్నారు. ఇవాళ నారాయణపేట, తాండూరు ఆ ఏరియాల్లో కందిపప్పుకు సంబంధించినటువంటి పంటలు ఉంటాయి. ముందస్తుగా ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేదు ప్రభుత్వం? ముందస్తుగా ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేదు? కనీసం వాటిపైన అవగాహన లేదా? అధికారులు లేరా? మంత్రివర్గం ఏం చేస్తుంది? మంత్రులు ఏం చేస్తున్నారు? మంత్రుల కింద ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? అసలు ఏ పంట ఎప్పుడు వస్తుంది, వచ్చేటంటే ముందేంది, ఈ సీజన్ ఏంటి, క్రాప్ ఏంటి, ఏ కారుకి ఏం పండుతుంది, 2 కార్లు ఉంటాయి, 3వ కారు పంటలు కూడా వచ్చేటువంటివి ఉన్నాయి, వాటిని ఏం చేయాలనేటువంటిది కూడా తెలియదు. పెట్టుబడి కూడా వస్తలేదట. 1,500 రూపాయలు 11,000 కంటే తక్కువ కందులు కొనుగోలు చేస్తే మేము నష్టపోతాము. నేను 5 బస్తాల కందులు తీసుకెళ్తే 8,780 రూపాయలు మద్దతు ధర పెట్టిరంట కందులకి. 11,000 కంటే తక్కువ వస్తేనే నష్టపోతారంటే పెట్టుబడి ఎంత అవుతుంది ఏంటి ఒక అంచనా వేసుకోండి. వ్యవసాయ శాఖకు సంబంధించి మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒక అంచనాకు రండి. కందులకు ఎంత అవుతుంది, దాంట్లో ఎవరు కొంటారు, ఏం కొంటారు, ఇదే విషయం పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఇవాళ ఒకటి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభలో ఒక క్వశ్చన్ వేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఎవరికి? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక ప్రశ్న వేస్తే
రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు తెలంగాణ రాష్ట్రానికి 82,738 కోట్ల రాయితీ విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆధార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మౌఖికంగా సమాధానం ఇచ్చారు. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన ఈ రాయితీ మొత్తాన్ని గడిచిన 3 ఏళ్లతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి ఆహార ప్రజా పంపిణీ విభాగం భారత ఆహార సంస్థ FCI ద్వారా విడుదల చేసినట్లు గత 3 సంవత్సరాల నుంచి 82,738 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీలను ఇచ్చింది. మరి ధాన్యం మేము కొనుగోలు చేస్తున్నాం, కొనుగోలు చేయాలి, మేమే అంత చేస్తున్నామని బీరాలు బంకాలు పలికినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏంటి? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా స్వయంగా కాంగ్రెస్ ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. 82,738 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీలను విడుదల చేసింది. ఇది FCI ద్వారా, అదేవిధంగా అది PDFBM అవి ఉంటాయి చూసిరా, దాని ద్వారా ప్రజా పంపిణీ ఆహారకు సంబంధించినటువంటి ద్వారా మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటివి. ఇవి చెప్పింది ఎవరు? కేంద్ర మంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ చెప్పినటువంటి దానికే సమాధానం వచ్చింది. ఇంకొకరు చెప్పినటువంటిది కూడా కాదు. ఏమైంది దానికి సంబంధించినటువంటి అంశంలో? మరి రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం మేమే కొంటున్నాం, మొత్తం రైతులకు మేమే ఇస్తున్నాం, మేము ప్రభుత్వం, కేంద్రం నుంచి పైసలు వస్తున్నటువంటి విషయం ఎవరికైనా చెప్తున్నారా? సరే, రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అంటే చెప్పుకునేటువంటి స్థితిలో లేరు, చెప్పలేరు, ప్రజలకు వివరించలేరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితే. ప్రజలకు నిజానిజాలు తెలుసు, ప్రజలకు అర్థమైపోతుంటుంది పైసలు ఎక్కడికి వస్తున్నాయి. కానీ పైసలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా.